హరి ఓం. మానవుణ్ణి రాక్షసుడు, మూర్ఖుడు, మహాత్ముడు, దేవుడు, ఋషి, ముని, యోగి ఒక్కొక్క అనే తత్వాలు ఉన్నాయి మానవునిలో. మరి మనం మూర్ఖుడు, రాక్షసుడిగా ఉన్నప్పుడు ఏది తెలుసుకోవాలని ప్రయత్నం చేయం. మహాత్ముడిగా మారాక తెలుసుకుంటాం. దేవుడిగా మారాక జీవితాన్ని అదే మార్గంలో నడిపిస్తాం. ఋషిగా మారాక మనం పడిన జీవితాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాం. అది బాధ అయినా, నష్టమైనా, దుఃఖమైనా, సుఖమైన, ఆనందమైన, ఆరోగ్యమైన. ముని తనలోకి తాను ప్రయాణం చేస్తాడు. యోగి సృష్టిని అంతటిని అవగాహన చేసుకుని అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కరి జీవితం గురించి వివరణ చేస్తూ ఉంటారు అడిగిన దానికి. ఇన్ని తత్వాలు ఉంచుకుని మనం ఏ తత్వంలో ఉన్నాం? ఏమి చింతన చేస్తున్నాం? అసలు నేను అనేది శరీరం అనే భ్రమలో ఇంకా ఎన్నాళ్ళు జీవిస్తాం? ఎదుటివారిని వేలెత్తి చూపితే ఎన్నేళ్ళు బతుకుతాం? వాటికి ఉదాహరణగానే మన ముందు ఉన్నవారు స్థితిని గ్రహిస్తున్నాం. మనం మారినా మారకపోయినా ఆ కర్మలన్నీ కూడా మనం అనుభవించాల్సిందే. మనం ఆలోచనకి అంత బలం ఉంది, మన సంకల్పానికి అంత శక్తి ఉంది, మన జీవన విధానానికి అంతటి యోగ్యత ఉంది. అందుకే ఆలోచన అయినా ఆచితూచి అడుగు వేయాలి. ఎదుటివారిని వేలెత్తి చూపాలంటే సంకల్పం చేసిన నేను అనేది లేకోకుండా, నాది అనేది లేకోకుండా మహాత్ముని చూసి అనుసరించాలి. అప్పుడే ఆలోచన వల్ల మన బలం ఏంటో తెలుస్తుంది, సంకల్పం వల్ల మన శక్తి ఏంటో తెలుస్తుంది. మరి మనం నేర్చుకున్నది ఏంటి? మనల్ని మనం మార్చుకున్నది ఏంటి? వేలెత్తి చూపుతూ పోతే మన ముందు ఉన్న అనేక మంది రుగ్మతలను చూస్తున్నాం. అవి మనంగా జీవించాలి. పంచుకుంటూ పోతే ఎదుటివారి మనసుకి బాధ కలిగినప్పుడల్లా కర్మను మనం అనుభవించాలి. అందుకే మహాత్ములు ఎప్పుడు మౌనంగా కళ్ళతో చూసి వదిలేస్తారు. ఇంటైనా సరే, బయటైనా సరే నిరంతరం అంతర్ముఖం అవుతూ ఉంటారు. కానీ అంతటి వారు అవ్వాలంటే మానవుడు మూర్ఖత్వం, రాక్షసత్వం నుంచి మూర్ఖుడిగా, మూర్ఖుడి నుంచి దేవుడిగా, దేవుడి నుంచి ఋషిగా, మునిగా, యోగిగా మారితేనే వాడి జన్మధన్యత అవుతుంది. మరి మనం ఏ దశలో ఉన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. నోటిని ఎంత ఉపయోగిస్తే అంత శరీరం మన మాట ఎందు ఎదుటివారు విన్నా కూడా, అది మంచి అయినా సరే, చెడైనా సరే. ఎందుకంటే మంచిని చెప్పిన ఈనాటి కుళ్ళు కుశుద్ధమైన మనసులతో, కల్మషమైన శరీరాలతో సత్యాన్ని గ్రహించలేక మనసును పని చేస్తారు. ఆ కర్మని మంచైనా అనుభవించాలి. చెడు ఉన్నదే మురికి, ఆ మురికిలో గాలిని పీల్చలేక, వదలలేక మెదడును ఉపయోగించి తనను తాను కోల్పోతున్నాడు. తన శక్తి ఏంటో తనకు తెలియకుండా ఉంది. బయట ఉన్న మిథ్యని శాశ్వతం అనుకుని మహాత్ములు చెప్పిన సత్యాన్ని గ్రహించలేకోకుండా అపోహలలో, ఆలోచనలతో
అహంకారంతో వేటి పట్ల ఏదో ఒక వాటి పట్ల మమకారంతో ఇచ్చింది చాలక ఉన్నది ఇంకా మనకే అనుకుని భ్రమలలో బతుకుతున్నాడు. లేని కర్మను పోగు చేసుకుంటున్నాడు. చివరికి ఇలా జీవించిన వాడు రాక్షసుడిగా మారతాడు. మహాత్ములు చేసే మార్గాన్ని అనుసరించిన వాడు యోగిగా శరీర కర్మలు అనుభవిస్తూ శరీరం అశాశ్వతం అని తెలుసుకొని ఆనందంగా శరీరాన్ని వదిలేస్తాడు. అందుకని ఎంతటి వరకైనా కర్మలు తప్పవు. ఇది సత్యం. ఆత్మ అనేది నిత్యం అవగాహన చేసుకోవడమే నిరంతరం మన జీవితంలో శాశ్వతం అవ్వాల్సింది.